వివిధ రకాల వ్యాపారాల్లో కొంతమంది బాగా రాణిస్తూ ఉంటారు, చాలా బిజినెస్ అవుతూ ఉంటుంది. మరి కొంతమందికి అసలే కాదు. ఎందుకు? ఏంటి రహస్యం? కొంతమంది మాత్రమే నిరంతరం ఎందుకు బిజినెస్ బాగా చేయగలుగుతారు, వృద్ధిలోకి కూడా రాగలుగుతారు. ఎవరైతే రాణించలేకపోతున్నారో వారు అర్థం చేసుకోవాలి, వారి దగ్గర ఉన్నటువంటి సూత్రాలను అర్థం చేసుకోవాలి, ప్రిన్సిపల్స్ ఆఫ్ బిజినెస్ని అర్థం చేసుకోవాలి. ఏమిటి అంటే కనుక వారు నిరంతరం కృషి చేస్తూ ఉంటారు. అంటే ఏమిటి? ముఖ్యంగా నిరంతరం వారు బిజినెస్ గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకు అంటే కనుక వ్యాపారానికి సంబంధించినటువంటి సూత్రాలను వారు అర్థం చేసుకొని ముందుకెళ్తుంటారు. మరి అవే సూత్రాలను మనం ఈరోజు చర్చిద్దాం. ఏంటది? ఒక వ్యక్తి వ్యాపారంలో ముందుకు రావడానికి ఎటువంటి సూత్రాలు ఉపయోగపడుతుంది అంటే కనుక ముందుగా కమిట్మెంట్ ఉండాలా, అతను చేసేటటువంటి వ్యాపారం పైన నిబద్ధత ఉండాలా. నిబద్ధత అంటే ఏమిటి అంటే గనక అతను పూర్తిగా అంకిత భావంతో పనిచేయాలి. అంటే ఏమిటి? ఉదయం లేచినప్పటి నుంచి కూడా సాయంత్రం అయ్యే వరకు కూడా ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసలు కూడా వ్యాపారం గురించి ఆలోచించాలి. అలాంటి వాళ్ళు తప్పకుండా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. మరొక విషయం ఏమిటంటే సమయపాలన. అంటే ఏమిటి? టైం మేనేజ్మెంట్. అంటే ఏదో చేస్తానులే, ఈరోజు మధ్యాహ్నం చేస్తానులే, లేకుంటే సాయంత్రం వెళ్ళి క్లయింట్ని కలుస్తానులే, లేకపోతే రేపు ఆదివారం ఇలా వాయిదాలు వేసేవాళ్ళు ఎప్పుడూ వాయిదా వేస్తూనే ఉంటారు. కాకపోతే సమయపాలన చేసేవాళ్ళు ఈరోజు నేను ఇద్దరిని కలవాలనుకున్నా, అది ఉరిమినా, అది వర్షం వచ్చినా, అది ఎండలున్నా, అది చలేసినా అది అనవసరం. నేను ఎక్స్ అనే వ్యక్తిని కలవాలనుకున్నాను, కలుస్తాను అని వెళ్ళాలి, కలవాలి. వై అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి, ఫోన్లో మాట్లాడాలనుకున్నాను, ఫోన్ తీసుకోవాలి, మాట్లాడాలి. తర్వాత వారిద్దరితో వ్యాపారం అయ్యిందా లేదా అనే తర్వాత విషయం. వారిద్దరితో కనుక పని పూర్తి చేసుకున్నట్లయితే మరుసటి రోజు ఇతరులను కూడా కలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు ఎంతమందితో మనం కలవాలి, లేకుంటే ప్రతి వారం మన టార్గెట్ ఎంత, ప్రతి నెలలో టార్గెట్ ఎంత, ఇలా మన టార్గెట్ని కనుక నిశ్చయించుకొని పని చేసినట్లయితే మాత్రం సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక మూడో విషయం, ముఖ్యమైన విషయం ఏమిటంటే నిజాయితీ. నిజాయితీ అనేది తొందరగా ఫలితాలు రాకపోయినా కానీ దీర్ఘకాలికంగా ఫలితాలు ఉంటాయి. అంటే ఏమిటి? మీరు చేసే పనిలో నిజాయితీ ఉందని మీ చుట్టూ ఉన్నటువంటి క్లయింట్స్ కావచ్చు, మీ బంధువులు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు నమ్మినట్లయితే మీకు బిజినెస్ అనేది అలవోకగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి బిజినెస్లో నిజాయితీ అనేది చాలా ముఖ్యం. అంటే ఏమిటి? మనం చేస్తున్నటువంటి కంపెనీ గురించి కానీ, లేకుంటే దాని యొక్క పాస్ట్ హిస్టరీ గురించి కానీ, వారి సక్సెస్ గురించి కానీ, లేకుంటే ప్రస్తుతం తీసుకున్నటువంటి వెంచర్ గురించి కానీ మనము డీటెయిల్గా క్షుణ్ణంగా కస్టమర్కు చెప్పవలసి ఉంటుంది. అలా చెప్పిన వాళ్ళే సక్సెస్ అవుతున్నారు. అంటే ఏమిటి అంటే మరొక విషయం, నిజాయితీ అనేది మీ ఎదుగుదలకు చాలా ఉపయోగంగా ఉంటుంది. ఇక మరొకటి ఏమిటి అంటే కనుక నమ్మకం. అంటే క్లయింట్కి ఎప్పుడైనా కూడా ఒక నమ్మకం, ఒక భరోసా అనేది అమ్మకందారు పైన కలగాలి. అలా కలిగినట్లయితే మీరు ఎక్కడున్నా కానీ ఫోన్ తీసుకొని మిమ్మల్ని కాంటాక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కేవలం వారు కొనుక్కోవటం కాక వాళ్ళ బంధువులకి, వారి స్నేహితులకు కూడా మీ ద్వారానే కొనుగోలు చేయించే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు వ్యాపారంలో ముఖ్యంగా ఏమిటి అంటే కనుక నమ్మకం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మరొకటి ఏమిటంటే కనుక మనం ఆ కంపెనీకి సంబంధించినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో అవి నిరంతరం కొనుగోలుదారికి అందించాల్సిన అవసరం ఉంటుంది. అలా సేవలు అందించటం వలన చాలా తృప్తి పడతారు. ఈరోజు అనేక బిజినెసెస్, ఏ బిజినెస్ చూసినా కానీ ఆ బిజినెస్కు ఇలా మనం అమ్మేసామా, తదుపరి మన పని అయిపోయిందని కూడా అనుకోకూడదు. అలా అనుకుంటే కనుక మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ఎవరైతే కంపెనీకి సంబంధించినటువంటివి కానీ, లేకుంటే భూమికి సంబంధించినటువంటివి కానీ, లేకుంటే వ్యక్తిగతంగా ఏదైనా అవసరం ఉంటే కనుక సేవలు అందించినట్లయితే ఆ యొక్క మార్కెటింగ్ పర్సన్ని కొనుగోలుదారు అనేవాడు ఎప్పటికీ గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే వారి మేలు కోరి సలహాలు సూచనలు ఇస్తారో అటువంటి వ్యక్తిని కొనుగోలుదారు తప్పకుండా నిరంతరం నమ్ముతాడు. ఇలాంటి లక్షణాలు గల మార్కెటింగ్ పర్సన్స్ ఎప్పుడూ బిజినెస్లో విజయం సాధిస్తూనే ఉంటారు. వారు